ఓం అందరికీ నమస్తే. ఈరోజు మనము ఎంచుకున్నటువంటి టాపిక్ నియోగ విషయం. వేదములో నియోగం గురించి ఏం చెప్పబడింది అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఇక్కడ 3 వేద మంత్రములను ప్రమాణంగా మహర్షి దయానంద సరస్వతి నియోగ విషయంగా ఇచ్చాడు. కుహస్విదోష కుహవస్తోరశ్విన కుహాభిపిత్వం కరతః కుహోషతు కోవాం శైరుత విదవేవ దేవరం మర్యంన యోషా కృణుతే సదస్తా ఆ ఇయం నారీ పతిలోకం మృణాన నిపద్యత ఉపత్వా మర్త్యప్రేత్యం ధర్మం పురాణ మనుపాలయంతి తస్తై ప్రజాం ద్రవిణం చేహదేహి. ఇది అథర్వ వేద మంత్రం. ముందుది ఋగ్వేదం, మళ్ళీ ఋగ్వేద మంత్రం. ఉద్ధీర్ష్వ నార్యభిజీవలోకం గతాసుమేత ముపశేష ఏహి హస్తగ్రాభస్య దిదిష్టోస్త వేదం వత్యుర్జన్విత్వ మభి సంభభూత. వీటికి భావార్థం చూడండి. విధవయు విధురుడు. విధురుడంటే చనిపోయిన భార్య కలవాడు. విధవయు ఇరువురును పరస్పరము నియోగముతో సంతానము కనవచ్చును. ఇక్కడ నియోగముతో సంతానము కనవచ్చును. ఎవరు? భర్త చనిపోయినటువంటి ఒక ఆమె, అలాగే భార్య చనిపోయినటువంటి పురుషుడు, ఇద్దరు కలిసి నియోగముతో సంతానము కనవచ్చును. నియోగ విషయమున ఇట్టి నియమమును పాలింపవలెను. అయితే ఆ నియోగ విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. భార్య చచ్చిన పురుషుడు కానీ, భర్త చచ్చిన స్త్రీ కానీ, లేక భార్యాభర్తలలో ఎవరికైనా స్థిరమైన వ్యాధి ఏర్పడినప్పుడు వ్యాధి లేని పురుషుడు కానీ, స్త్రీ కానీ, లేక భర్త నపుంసకుడైన భార్య కానీ, అలాగే భార్య వంధ్య అంటే గొడ్రాలు అయిన భర్త కానీ యువావస్థలో ఉండి సంతానము కావలేనని కోరిక కలిగినప్పుడు స్త్రీ విధునితోనూ పురుషుడు విధవతోనూ నియోగం చేసి సంతానమును పడయవచ్చును. ఈ వ్యవస్థకే నియోగమని పేరు. ఇందులకు శాస్త్రీయ ప్రమాణములు చూడండి. ఇక్కడ అంటే కేవలము నియోగం అనేది కూడా ఎందుకు చెప్పబడిందంటే కేవలం సంతానం కొరకు మాత్రమే నియోగం అనేది కూడా. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. అంటే వారికి సంతానం కావాలనేటటువంటి కోరిక ఉన్నప్పుడు ఈ పైన చెప్పబడినటువంటి పద్ధతుల ప్రకారము ఆ యొక్క నియోగము ద్వారా సంతానమును కనవచ్చును. తర్వాత దానికి శాస్త్రీయ ప్రమాణములు చూడండి. వివాహిత స్త్రీ పురుషులైన మీరిరువురు రాత్రియందు ఎక్కడ నివసించితిరి? మీరిరువురు దినమునందు ఎక్కడ ఉండిరి? మీరు అన్నవస్త్ర ధనాదులను ఎక్కడి నుండి పొంది ఉన్నారు? మీ నివాస స్థానము ఎక్కడ? రాత్రియందు మీరు ఎక్కడ శయనింతిరి? ఇవి ప్రశ్నలు. దీనికి చూడండి. వేదములందు స్త్రీ పురుషులకు సంబంధించిన ఇట్టి ప్రశ్నలు ఉన్నందునను స్త్రీ పురుషుల వివాహమునకు సంబంధించిన మంత్రములలో ఏకవచనము స్త్రీ పురుషులకు ప్రయోగింపబడినందునను దంపతులను చెప్పినప్పుడు
ద్వివచనం ఉండుట వలనను ఒక పురుషుడు ఒకే స్త్రీని వివాహమాడవలెననియు ఒక స్త్రీ ఒకే పురుషుని పరిణయము చేసుకొనవలెననియు వేదములు అంగీకరించుచున్నట్లు నిశ్చితమగుచున్నది. ఇక స్త్రీ పురుషులిరువురు వివాహితులై పరస్పరము ప్రేమతో ఒకరినొకరు విడువక ఉండవలెననియు వ్యభిచారాదులను వనరింపరాదనియు స్పష్టమగుచున్నది. దీనివలన మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరూ విడిపోకుండా కలిసిమెలిసి ప్రేమతో ఒకరొకరు ఉండాలి, అలాగే వ్యభిచారాలకు దూరంగా ఉండాలనేది స్పష్టంగా దీని ప్రమాణాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే స్త్రీ పురుషులారా, విధవా స్త్రీ దేవరుని వలన సంతానము పడయునట్లు మీరును సంతానమును పడయుడు. విధవకు సంతానము పడయుటకై నియుక్తుడగు పతి దేవరుడు అనబడును. అంటే యాస్కముని నిరుక్తమున ఇట్లే దేవర శబ్దమును నిర్వచించెను. అంటే ఒక భర్త చనిపోయినటువంటి స్త్రీ విధవ, ఆమె సంతానం కావాలంటే అక్కడ సంతానం కోసం నియుక్తుడైనటువంటి పతి దేవరుడు అని అనబడును. నిరుక్తంలో కూడా యాస్కముని దేవర శబ్దానికి అర్థము ఈ విధంగా చెప్పాడు. ఇక్కడ చూడండి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు నియోగము మూలమున స్త్రీ పురుషులు ఒక్కొక్కరు తమ కొరకు సంతానద్వయమును పొందవచ్చునని ఏర్పడుచున్నది. విద్యాబుద్ధులు లేనివారగుటచే శూద్రులు మాత్రం పునర్వివాహము చేసుకొనవలెను. ద్విజులకు పునర్వివాహము విహితము కాదు. ఇక్కడ ద్విజులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, ఈ మూడు వర్ణముల వారిని ద్విజులు అంటారు. ఈ ద్విజులు అనేటటువంటి వారు మళ్ళీ రెండవ వివాహం చేసుకొనరాదు. శూద్రులైతే పునర్వివాహం చేసుకోవచ్చంట. అయితే మరి ఈ ద్విజులు అనేవాళ్ళు నియోగం ద్వారా సంతానం కనాలి. ఇక నియోగమే విహితము. చూడండి, నియోగమే విహితమైనటువంటిది ఏమిటంటే చూడండి, వేద ప్రతిపాదితము. నియోగం అనేది వేదంలో చెప్పబడినది. కుమారి కుమారులలో కుమారుడు విధవతో కానీ కుమారి విదురునితో కానీ నియోగము జరుపరాదు. చూడండి, ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా చెప్పబడిందో. కుమారి కుమారులలో, కుమారుడు అంటే విధవతో కానీ, అంటే కుమారుడు అంటే మనకు పెళ్ళి కానటువంటి వాడు, అటువంటి వాడు విధవతో కానీ అంటే భర్త చనిపోయినటువంటి ఆమెతో కానీ, అలాగే కుమారి ఇంకా పెళ్ళి కానటువంటి ఆమె విదురునితో కానీ అంటే భార్య చనిపోయినటువంటి వాడు ఉంటాడు కదా, ఆ పురుషునితో కానీ నియోగం జరపరాదు. మాత, గురుపత్ని, భగిని, కన్య, పుత్రవధువు అంటే కోడలు మున్నగు సమీప బంధము గల వ్యక్తులతో నియోగమునర్చుట ఏ విధముగానూ తగదు. చూడండి, ఇక్కడ నియోగం అనేటటువంటిది కూడా దగ్గర ఉన్నటువంటి వారితో చేయకూడదు. సంతానం కోసమైనప్పటికీ కూడా ఇట్లా దగ్గరగా మన గురువు భార్య కానీ, తల్లి కానీ, భగిని అంటే సోదరి కానీ, చెల్లెలు అట్లా అయ్యి కానీ, కన్య అంటే ఇంకా వివాహం కానటువంటి వారు, అలాగే పుత్ర వధువు కోడలు, ఇట్లా వీరితో సమీప సంబంధము గల వ్యక్తులతో నియోగమునర్చుట ఏ విధముగానూ తగదు. అది అసలు నియోగమే కాదు. మరి ఈ నియోగము శిష్ట పురుషుల సమ్మతితో నియోగమునకు సిద్ధమైన స్త్రీ పురుషులు ప్రసన్నతాపూర్వకముగా జరపవలెను. అయితే ఇక్కడ నియోగముకు సిద్ధమైనటువంటి వారు అంటే అక్కడ స్త్రీ పురుషుడు ఇద్దరు నియోగానికి ఒప్పుకొనినటువంటి అటువంటి సిద్ధమైనప్పుడు మాత్రమే అది ప్రసన్నతాపూర్వకంగా జరపాలి. ఇక రెండవ గర్భధారణమైన తదుపరి
నియోగ సంబంధము విడిపోవలెను. అంటే ఒక 2 సార్లు మళ్ళీ రెండోసారి గర్భము దాల్చిన తర్వాత ఇంకా నియోగ సంబంధం అనేది ఉండదు. మరి ఈ నియమము ఉల్లంఘించిన వారిని వెంటనే ద్విజకులము నుండి వేరు చేసి శూద్రకులములో చేర్పవలెను. ఇంకా దాన్ని ఎవరైనా అతిక్రమిస్తే ఈ వేదశాస్త్ర పద్ధతి ప్రకారం ఆ యొక్క నియోగాన్ని అతిక్రమించి వారు జరిపినప్పుడు వారిని ఆ ద్విజకులము నుండి శూద్రుల కులములో చేర్చవలెను. ఇక చూడండి, నియుక్త స్త్రీ పురుషులు ఎట్లు వర్తింపవలెను. అయితే అక్కడ ఆ యొక్క నియోగము జరిపేటప్పుడు ఆ యొక్క స్త్రీ పురుషులు ఎలా వర్తించాలి చూడండి. వివాహిత స్త్రీ తన వివాహిత పురుషునకు సంతానార్థము తన సమాన స్థానమును ఇచ్చునట్లు, విధవా స్త్రీ విదర పురుషుడు ఇరువురు సంతానము కొరకు పరస్పరము నియోగము ద్వారమున వివాహిత స్త్రీ పురుషుల వలె సంతానము ఉత్పన్నము చేయవలెను. అంటే ఎవరైతే ఈ నియోగము కావాలనుకున్నటువంటి వారు అప్పుడు వాళ్ళు ఇద్దరు ఎలా ఉండాలంటే, ఒక వివాహిత స్త్రీ అంటే పెళ్లి చేసుకున్నటువంటి ఆమె తన వివాహిత పురుషునకు సంతానం కోసం ఎట్లయితే సమాన స్థానం అనేది ఇస్తుందో ఆ విధంగా నియోగము కావాలనుకున్న వాడికి కూడా అంతే స్థానం ఇవ్వాలి. అట్లనే ఆ యొక్క పురుషుడు కూడా తన భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో ఆ విధంగానే ఇక్కడ ఆ నియోగం జరపదలసినటువంటి స్త్రీకి ఆ విధంగా సమాన స్థానం అనేది ఉండాలి. ఎందుకు? సంతానం ఉత్పన్నం చేయడానికి మాత్రమే. ఆ విధంగా ఉండి వారు సంతానాన్ని ఉత్పత్తి చేయవలెను. విధవ అయిన స్త్రీ పతి వలన పొందవలసినటువంటి సుఖమును కోరి నియోగము చేయదలిచినచో పతి మరణించిన తదుపరి మరి ఒక పతిని పొందవచ్చును. ఓ మానవా, చూడండి ఇక్కడ విధవ అయినటువంటి స్త్రీ అంటే భర్త చనిపోయిన తర్వాత స్త్రీ పతి వలన పొందవలసినటువంటి సుఖమును కోరి నియోగము చేయదలిచినచో ఆ యొక్క పతి మరణించిన తదుపరి మరి ఒక పతిని పొందవచ్చును. ఒకవేళ ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు కొత్తగా మ్యారేజ్ అయిందనుకోండి, అయిన తర్వాత ఆమె భర్త ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పుడు ఆమె అట్లనే ఉండాలని ఏం రూల్ లేదు. అంటే ఆ భర్త వల్ల పొందాలనేటటువంటి సుఖముగిన ఆమె కావాలనుకుంటే ఆమె మళ్ళీ ఇంకొక పతిని పొందవచ్చు, ఇంకొక పెళ్లి చేసుకొని ఇంకొక పతిని పొందవచ్చు అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. అంటే ఏంటి? ఆ భర్త వల్ల పొందేటటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి కావాలనుకుంటే ఇంకొక పతిని పొందవచ్చు. ఓ మానవా, సనాతనమగు నియోగ ధర్మమును రక్షించునట్టి స్త్రీ నిన్ను నియుక్త పతిగా ఎంచి నియోగార్థము నీ సమీపమునకు వచ్చుచున్నది. నీవు ఈమెకు సంతానము కలుగునట్లు ధర్మపూర్వకముగా వీర్యదానమునర్పుము. అందువలన ఆమె సంతానవతి అయి ఆనందము అనుభవించును. అతని కొరకై సంతానమును కనుట అంగీకరింపవలెను. వేదము ద్వారమున పరమేశ్వరుడు మానవులకు ఇది ధర్మముగా బోధించి ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇట్టి విధులను విడిచి స్త్రీ పురుషులు ఎన్నడూనూ వ్యభిచారాదులను వనరింపరాదు. ఇక్కడ ప్రధానమైనటువంటిది పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే సంతానము కొరకు మాత్రమే నియోగం జరపాలి, వ్యభిచారం చేయడానికి కాదు అనే విషయంగా నియోగం అనేది కేవలము సంతానం కొరకే. ధర్మపూర్వకముగా వివాహము చేసుకొనియు విధవా విదురులు నియోగము మూలమునను సంతానము కనవలెను. అంటే వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత కూడా వారికి సంతానం లేదనుకోండి, ఈ విధంగా నియోగం మూలమున వారు
సంతానమును కనవచ్చును. ఎందుకంటే ఎంతోమందికి సంతానాలు లేవండి. వాళ్ళ కోరిక ఉంటుంది, సంతానం ఒక కొడుకు కంటే వాటితో ఆడుకుంటూ వాటితో ఎంతో సుఖాలు అనుభవిస్తూ సంతానం వల్ల పొందే సుఖం చాలా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన కోరికలు ఉన్నప్పుడు వారికి ఇక చూడండి, భర్త ఏదన్నా అతనికి రోగం ఉండి పిల్లలు కలగలేదనుకోండి, అప్పుడు ఆమెకేమో పిల్లలు కావాలని ఉంది. అప్పుడు ఇట్లాంటి నియోగం ద్వారా సంతానం కనవచ్చును అని పరమేశ్వరుడు తెలియజెప్తున్నాడు. అది కూడా ధర్మమే అని వేదం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇక చూడండి, ఓ స్త్రీ, నీవు నీ మృతపతిని నిడిచి ఈ జీవలోకమునందు సంతానము కావాలనని కోరిక ఉన్న పక్షమున మరి ఒక పురుషునితో నియోగమునర్చి సంతానమును పడయుము. వేదమే చెప్తున్నది ఈ విధంగా. అంటే భర్త చనిపోయిన తర్వాత నీకు సంతానం కావాలనుకుంటే కేవలం సంతానం కొరకే ఇంకొక పురుషునితో నియోగమునర్చి సంతానమును పడయుము. సంతాన ఇచ్చ లేని పక్షములో బ్రహ్మచర్యము వ్రతము పూని కన్యలకు కానీ స్త్రీలకు కానీ చదువు చెప్పుచుండుము. ఒకవేళ భర్త చనిపోయాడు, చనిపోయిన తర్వాత నీకు సంతానం కావాలని కోరిక లేదు, అటువంటప్పుడు నువ్వు ఏం చేయాలా? బ్రహ్మచర్య వ్రతం పూనాలంట. ఇంకా భర్త చనిపోయిన తర్వాత సంతానం కావాలని కోరిక లేనప్పుడు బ్రహ్మచర్య వ్రతమును పూరి కన్యలకు కానీ స్త్రీలకు కానీ చదువు చెప్పుచుండుము. నీ జీవితాన్ని విద్య చదువు చెప్పడానికి ఉపయోగించుకోవాలా బ్రహ్మచర్య వ్రతం పాలించి. స్త్రీలు ఇతర సత్కర్మలను ఆచరింపుము. ఇంకా సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరింపుము. నియోగము ద్వారమున సంతానమున పడయుదువేని ఆ సంతానము వివాహమున నీ చేతిని గ్రహించిన పతిదే అగును. నీతో నియోగము చేసిన పతి కొరకు నీవు సంతానము కందువేని మరి ఈ సంతానము నియుక్త పతిది అగును. ఓ విధవా, ఇదియే నీ సంతానము. వివాహిత స్త్రీ చనిపోయిన పురుషుని కొరకును విధవనైనా నీవు నియోగము ద్వారమున సంతానమును పడసి అతని కొసంగి సుఖమున ఉండుము. చూడండి, ఇక్కడ నీవు ఆ చనిపోయినటువంటి అతని కొరకు నీవు సంతానం కోసం నియోగం జరిపితే అప్పుడు ఆ సంతానము అతనిది అవుతుందంట. ఎవరు? చనిపోయిన నీ భర్తది అవుతుంది. లేదు, నియోగం జరిపినటువంటి అతని కోసం నీవు సంతానం గిన కంటే ఆ సంతానము ఆ నియోగం జరిపిన అతనిది అవుతుంది అని ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు. అంటే నీవు ఏ ఉద్దేశంతో సంతానం కంటున్నావో ఆ ఉద్దేశం ప్రకారము ఆ యొక్క సంతానం వారిది అవుతుంది అన్నమాట. ఇక చూడండి, స్త్రీ పురుషులు ఎన్ని మారులు నియోగమును చేయవచ్చును, ఎంత సంతానమును పడయవచ్చును అను విషయం ఇక్కడ వ్రాయబడుచున్నది. అయితే ఈ నియోగం అనేది కూడా ఎన్నిసార్లు చేయాలి, అలాగే ఎన్ని సంతానముల వరకు నియోగం జరపాలి అనే విషయంగా చూడండి. ఈ మంత్రమున ఈశ్వరుడు ఇట్లు ఉపదేశించుచున్నాడు. ఐశ్వర్యయుక్తుడవగు ఓ వివాహిత పురుష, నీవు నీ వివాహిత స్త్రీయందు వీర్యదానమునర్చి గర్భవతి ఒనర్పుము. అలాగే సుపుత్రులు కలదిగా సౌభాగ్యవతిగా ఒనర్చుము. వివాహిత స్త్రీయందు 10 వరకు సంతానమును కనుము, అంతకు మించి కనవలదు. చూడండి, ఇక్కడ మనము వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు 10 మంది సంతానం వరకు కనవచ్చంట. మనకు కోరిక
మనము 10 సంతానం బాగా 10 మంది వరకు కోరిక ఉంటే అంతమంది వరకు కనవచ్చు, అంతకంటే కనకూడదంట. ఇంకా ఓ స్త్రీ, నీవును నీ వివాహిత పతిని కలుపుకొని 11 పతులు కలదానివి కమ్ము. ఒకడు వివాహిత పతి అనియు మిగిలిన 10 మంది నియుక్త పతులనియు భావము. చూడండి అమ్మా, ఇక్కడ అంటే ఆ స్త్రీ 10 మంది, ఇక్కడ చూడండి వేదము ఏం చెప్తుందో. ఓ స్త్రీ, నీవును కూడా నీ వివాహిత పతిని కలుపుకుంటే 11 పతులు కలదానివి కమ్ము. ఒకడు వివాహిత పతి అనియు మిగిలిన 10 మంది నియుక్త పతులనియు భావము. అంటే ఆ స్త్రీ 10 మంది సంతానం కావాలనుకున్నప్పుడు ఫస్ట్ భర్త ఒక పెళ్లి చేసుకుంటాడు, అతను ఒకరు, మిగతా 10 మందితో ఆమె సంతానం కనవచ్చును అని నియుక్త పతులు 10 మంది అని ఇక్కడ వేదమంత్రం చెప్తుంది. ఇక పతి చనిపోయినను లేక భయంకరమగు రోగగ్రస్తుడై సంతాన ఉత్పాదనకు అర్హుడు కాకపోయినను స్త్రీ తనకు సంతాన ఇచ్ఛ ఉన్న పక్షమున విదురుడైన పురుషునితో నియోగమునర్చి సంతానము కనవచ్చును. ఇప్పుడు వివాహమైన తర్వాత భర్తకు ఏదో పెద్ద భయంకరమైన రోగం వచ్చింది, కానీ ఈమెకు సంతానం కావాలని కోరిక ఉంది. అప్పుడు ఈమె ఏం చేయాలా? విదురుడైన పురుషునితో, అంటే భార్య చచ్చిపోయినటువంటి పురుషుడు ఎవరైతే ఉంటాడో అతనికి విదురుడని పేరు, అతనితో నియోగం ఉనర్చి సంతానం కనవచ్చును. అతడు ఒక నియుక్తపతి అగును. అప్పుడు అతను నియుక్తపతి అవుతాడు. అతడు చనిపోయినను లేక రోగగ్రస్తుడైనను అట్టి ఆపత్కాలమున 3వ వానితో యోగం చేసి సంతానం కనవచ్చును. అయితే ఆ 2వ వానికి కూడా ఏదో పొరపాటు జరిగి వాడు చనిపోయినాడు అనుకో, మళ్ళీ ఇంకొకడు 3వ వానితో కూడా కనవచ్చును. ఇట్లనే సంకటకాలమున 10 మంది వరకు నియుక్త పతుల సంఖ్య పెరగవచ్చునని అభిప్రాయము. అంటే ఇక్కడ రీజన్ ఉండాలండి, ఊరికనే ఒక్కొక్కరిని మార్చడం కాదు. అక్కడ ఏదో పెద్ద బలమైనటువంటి కారణాలు సంకటాలు ఏర్పడినప్పుడే ఇంకొక వ్యక్తిని నియోగం చేయడానికి తీసుకోవాలనే కానీ ఇంకా ఒక్కొక్కరిని మార్చడం అనే ఉద్దేశం కాదు ఇక్కడ. కానీ ఒక సమయమున అనేకులు నియుక్తులు ఉండరాదు. చూడు, అదే ఇక్కడ స్పష్టంగా ఒక సమయంలో అనేక నియుక్తులు ఉండకూడదు. ఒక సమయంలో ఒక నియుక్తుడే ఉండాలి, 2-3 ఉండకూడదు. ఇట్లనే పురుషుడును కూడా వివాహిత స్త్రీ చనిపోయిన తదుపరి బ్రహ్మచర్యమును నడవజాలక సంతానేచ్ఛ కలిగినప్పుడు నియోగము మూలమున మరి ఒక విధవతో కలిసి సంతానమును పడవచ్చును. ఇదే విధంగా పురుషునికి కూడా సేమ్ ఇంతే. భార్య చనిపోయిన తర్వాత ఆ పురుషుడు బ్రహ్మచర్యం పాటించలేకుండా ఉన్నాడు, సంతానం కావాలని కోరిక ఉంది. అప్పుడు భర్త చనిపోయినటువంటి స్త్రీ ఉంటుంది, విధవరాలు, ఆమెతో సంతానం కనవచ్చును. ఆ విధవా స్త్రీ రుగ్న అయినను మరణించినను, ఒకవేళ ఆమెకు ఏదో రోగం వచ్చి మరణించిందనుకో, ఇంకొక విధవతో సంతానం కనవచ్చును. అంటే ఇంకొక విధవ, మళ్ళీ అతను సంతానం కావాలనుకుంటే ఇంకొక విధవను తీసుకోవాలి. ఇట్లు క్రమముగా 10 మంది స్త్రీలతో నియోగమునర్చవచ్చును. అంటే 10 సంతానం కావాలనుకున్నప్పుడు అది సంకట సమయాలలో ఆ స్త్రీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంకొకరు, ఈ విధంగా 10 మంది సంతానం వరకు నియోగం జరపవచ్చును. స్త్రీ పురుషులకు ఇట్టి ఇచ్ఛ కలిగినప్పుడే నియోగము ఆచరణీయము. అంటే ఆ యొక్క స్త్రీ పురుషులనేటటువంటి వారికి కేవలం ఈ విధంగా సంతానం కావాలనుకున్నప్పుడు మాత్రమే అది నియోగం అనేది ఆచరణీయము. లేని ఎడల నియోగము చేయవలయునను నియమము లేదు. సంతానం కావాలనేది ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇద్దరికీ ఉండాలండి. ఇద్దరికీ ఉన్నప్పుడే ఈ నియోగం అనేది ఉంది, లేకపోతే ఈ నియోగం అనేది నియమం ఏం లేదు. ఇది తర్వాత, ఓ స్త్రీ
మొదట నిన్ను వివాహమాడు పతి సోముడు అనబడును. అతడు సుకుమారుడై మృదుత్వాది గుణములు కలవాడై ఉండును. నియోగం కొరకు లభించు రెండవ పతి గంధర్వుడు అనబడును. అతడు భోగమున అభిజ్ఞుడై ఉండును. ఇక తృతీయో అగ్నిష్టేపతి, నియోగము ద్వారమున మూడవ పతి అగ్ని సంజ్ఞ కలవాడగును. ఇరువురు నియుక్త పతులచే అనుభవింపబడిన స్త్రీవగు నీతో నియోగము చేయు పురుషుని దేహగత ధాతువులు అగ్నిదాహముచే దగ్ధము చేయబడినట్లగును. ఇక నాలుగవ వాణి మొదలు 10వ పురుషుని వరకు అనుభవించు నియుక్త పతులు సాధారణ బల వీర్యములు కలవారగుటచే మనుష్యులనబడుదురు. ఇట్లే స్త్రీలు కూడా ఆయా గుణములతో కూడిన వారై సౌమ్య, గంధర్వి, ఆజ్ఞాయి, మనుష్యజ మున్నగు నామములు కలవారగుదురు. అంటే ఇక్కడ స్థాయి చెప్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయి పేర్లతో కూడా వేదం చెప్తా ఉంది. మొదటిదైతే సోముడని, రెండవదైతే గంధర్వుడని, మూడవదైతే అగ్ని సంజ్ఞ గలవాడని, ఇక నాలుగవదైతే 4 మొదలుకొని మిగతా 10 వరకు వచ్చేసి మనుష్యజ అని పేర్లు పెట్టారు. ఈ విధంగా నెక్స్ట్ చూడండి. హే అదే వృగ్ని దేవరసేవికే, హే అపతిగ్ని వివాహిత పతి సేవికే స్త్రీ త్వం కళ్యాణ గుణయుక్త గృహకృతేషు శోభన నియమయుక్త గృహ సంబంధి పశుభ్యో హితా శ్రేష్టకాంతి విద్యాసహిత తథా ప్రజాపాలన తత్పర వీర సంతానోత్పాదిక నియోగేన ద్వితీయ పరస్య కామనావతి సమ్యక్ సుఖయుక్త సుఖకారిణి సతి గృహ సంబంధిన మాహవనీయదమిగ్నిం సర్వం గృహ సంబంధి వ్యవహారం చ ప్రీత్యా సమ్యక్ సేవయా. అంటే ఇది సంస్కృతంలో, దీనికి తెలుగులో చూడండి. ఓ విధవా స్త్రీ, నీవు దేవరునకు వివాహిత పతికి సుఖము ఇచ్చుదానవు. వారిక ప్రియమును నీవు కాని నీకు అప్రియము వారు కాని ఏ విధముగాను చేయకుందురుగాక. ఇట్లనే శుభకార్యములను వనర్చుచు ఎల్లప్పుడూ సుఖమును పెంపు చేయుము. గృహ పశువులు మున్నగు ప్రాణులను రక్షించుచు జితేంద్రియవై ధర్మయుక్తములగు శ్రేష్ఠ కార్యములను ఆచరింపుము. విద్యారూపమగు ఉత్తమ తేజస్సును వర్ధిల్లజేయుము. నీవు మంచి సంతానవంతురాలవు అగుదుము. గొప్ప గొప్ప వీరులను కనుము. నీవు దేవరుని కామించుదానవు. నీవు వివాహిత పతి మరణించినప్పుడు కానీ, భయంకర రోగి అయినప్పుడు కానీ, లేక నపుంసకుడు అయినప్పుడు కానీ రెండవ పతితో నియోగమునర్చి సంతానము కనుము. ఇక్కడ ఫస్ట్ మనము ఎవరైతే మనం వివాహం చేసుకుంటాడో ఆ పతికి దేవరుడని పేరు. ఫస్ట్ మనం అతన్ని కామించాలి. అతను ఏదైనా పొరపాటు జరిగి చనిపోయినప్పుడు మాత్రమే రెండవ పతితో నియోగమునర్చాలి అని చెప్తున్నాడు. ఇక ఈ అగ్నిహోత్రాది గృహకార్యములను సుఖకారినివై ఎల్లప్పుడూ ప్రేమతో చేయుచుండుము. అంటే స్త్రీకి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఆమె సంతానం కనాలి, గొప్ప గొప్ప వీరులను కనమని చెప్తున్నాడు పరమేశ్వరుడు. స్త్రీలకు ఉద్దేశించి ఈ మంత్రం ఉన్నది. ఆమె వివాహం చేసుకున్న తర్వాత భర్త నపుంసకుడు, అంటే సంతానము కనలేనటువంటి యోగ్యత లేనివాడై కానీ, రోగం వచ్చినప్పుడు కానీ, చచ్చిపోయినప్పుడు కానీ రెండవ పతితో కూడా నువ్వు సంతానం కను అని చెప్పి పరమేశ్వరుడు చెప్తున్నాడు. అలాగే నీవు చేయవలసిన గొప్ప గొప్ప కార్యములు కూడా చేయమంటున్నాడు. అగ్నిహోత్రాది గృహకార్యములను సుఖకారినివై ఎల్లప్పుడూ ప్రేమతో చేయుచుండుము. ఇట్లనే విధవా విదురులగు స్త్రీ పురుషులు ఇరువురును ఆపత్కాలమున నియోగ ధర్మమును అనుసరించి సంతానమును కనండి. ఆపత్కాలంలో మాత్రమే
ఇటువంటి నియోగమును ఉపయోగించి సంతానం కనండి. ఉత్తమోత్తమ వ్యవహారములను నెరవేర్చుచుండు. భ్రూణహత్యలు, వ్యభిచారము మున్నగు అధర్మములను ఆచరింపకుడు. అంటే కడుపులో బిడ్డ ఉండగానే ఆ బిడ్డను ఆపరేషన్ అదే చేసేసి చంపేస్తుంటారు కదా, తీసేపించుకుంటుంటారు. అటువంటిది భ్రూణహత్య, అది చేయకూడదు. అలాగే వ్యభిచారం అంటే ఈ నియోగము సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఎవరితో పడితే వారు, ఇది అధర్మం, ఇది ఆచరించకండి. వేదవిహిత నియోగం మాత్రమే ఆచరణీయము. అంటే ఇందాక చెప్పబడినటువంటి నియమం ప్రకారం ఉండాలి. ఆ నియమాల ప్రకారం ఉంటేనే అది ఆచరణీయము. అటువంటి నియోగమే ఆచరణీయము. మరి ఈ మధ్యకాలంలో సహజీవనం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. అది వ్యభిచారమే కానీ నియోగం కాదు. సంతానాపేక్ష ఉన్నప్పుడు ఈ విధంగా నియమాలను పాటించి సంతానం కంటే అది నియోగము. ఆ సంతానాపేక్ష లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు తిరిగితే అది వ్యభిచారము. ఈ వ్యవస్థయే అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. ఈ వ్యవస్థ అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను తెలుసుకొని వేదం చెప్పబడినటువంటి ఈ నియోగమును ఆపత్కాలంలో సంతానం కొరకు మాత్రం మీరు ఈ యొక్క నియోగ పద్ధతులను పాటించండి. లేని పక్షంలో మీరు బ్రహ్మచర్యమును పాటించి విద్యా ప్రచారం చేస్తూ విద్యను అభివృద్ధి చేసి మీరు మోక్షం వైపు పోవాలి. ఓం తత్సత్.